హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఏంటా అనుకుంటున్నారా? కందగడ్డ పులుసు అనమాట అండి. విత్ ఎగ్ వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. దీన్నే కంద అని అంటారనమాట. ఈ కంద అనేది మనకి భూమిలో పండుతుంది కాబట్టి చాలా మట్టి అయితే ఉంటుందండి. అందుకనేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. ముందు ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా చూపిస్తున్న విధంగా చాకుతో చక్కగా ఇలాగా పీల్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలాగ గట్టిగా ఉంటుంది బెరడు అనేది. కొంచెం చూసుకుని తీసుకోండి. మీ దగ్గర పీలర్ ఉంటే పీలర్తో కూడా తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా పీల్ అయితే తీసేసుకోండి. కంద అనేది శుభ్రంగా ఇలా కడిగేసుకుని ఇప్పుడు మనం ముక్కల కింద కట్ చేసుకోవాలండి. నేను వచ్చేసి బాగా పెద్దగా కాకుండా బాగా చిన్నగా కాకుండా మీడియంగా అయితే కట్ చేసుకున్నాను. మీకు ఇంకా పెద్ద ముక్కలు కావాలనుకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట ఈ కంద పులుసు అనేది అండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లోకి అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకుని ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. నేను వచ్చేసి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోండి వాటర్ వేసుకుని. అలాగే కోడిగుడ్లను కూడా ఉడికించేసుకున్నానండి. ఇలా ఉడికించుకుని ఈ కోడిగుడ్లను చల్లటి వాటర్లో వేసుకుని పెంక్ అయితే తీస్తే చాలా ఈజీగా అయితే ఉడొచ్చేస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి ఇలాగా చూపిస్తున్న విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు పేలిపోకుండా ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లకు పసుపు అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తాయి అన్నమాట. మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా పసుపు అంతా అప్లై చేసుకున్నారంటే గుడ్డు వేగినప్పుడు మంచి కలర్ అయితే వస్తుంది అన్నమాట అండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పసుపు రాసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లను కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇదే ఆయిల్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి 2 తీసుకున్నాను అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత మెంతులు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండి. అలాగే మనకి ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకుని ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట అండి. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఉల్లిపాయలు అనేవి చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కంద ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కంద ముక్కల్ని వాటర్లోంచి తీసుకుని ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి అయితే వేసేసుకోవాలండి. ఈ కంద అనేది పల్లెటూరులో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి. మాకు పల్లెటూరు మాల మాకు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. మేము అస్తమాను వండుకుంటామండి. చాలా బాగుంటుంది కర్రీ అయితేని. పులుసే కాదండి, ఎగురు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా కంద ముక్కలు అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట అండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, మనకి కంద అనేది మంచిగా ఎల్లో కలర్లోకి అయితే వచ్చేసింది కదండి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోవాలి.
ఈ విధంగా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలండి. చింతపండు పులుపు అప్పుడే వేయకూడదనమాట. చింతపండు పులుపు వేయడం వల్ల ఏంటంటే మనకి కందదుంప అనేది మంచిగా ఉడకదనమాట అండి. ఇలా వాటర్ వేసుకుని ముందు కుక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగా బాగుంటుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇలా ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకపోతే కనుక కొంచెం వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే వేసేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ చింతపండు పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం అంత వాటర్ అయితే వేసుకోవాలండి. మరీ పుల్లగా ఉన్నా బాగోదు, మరీ కొంచెం చప్పగా ఉన్నా బాగోదండి. మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది పులుసు అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలండి. కొంచెం అంత వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. చూసారు కదా, ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, మనకి ఆయిల్ అయితే పైకి తేరి మంచిగా బాగా చిక్కగా అయ్యింది కదండి. ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట. మీకు కొంచెం పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా నేనైతే ఈ విధంగా దగ్గరికి అయ్యేటంత వరకు ఉంచుకుని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడం అనమాట అండి. చాలా టేస్టీగా ఉండే కందగడ్డ పులుసు అనమాట. విత్ ఎగ్ వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది ఉడికిస్తూ ఉంటారు విడిగాని, అలా ఉడికించిన అవసరం లేదనమాట అండి. చూసారు కదా, ఇలా చక్కగా ఉడికించుకున్నారంటే ఈ విధంగా చాలా బాగుంటుంది. చాలా చక్కగా కూడా ఉంటుంది అనమాట అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. సరేనా అండి, బాయ్ బాయ్.